ఎట్లా స్కూల్ ఎలాగుంది అదా నడుచుకొని వెళ్దాం. అక్కడ ఏదో బ్యాగ్ లాగా ఉందిరా. ఏం బ్యాగ్ రా బాబు? పద చూద్దాం, పదరా చూద్దాం పద. అది ఏదో బరువుగా ఉందిరా. భుజం ఇప్పుడు ఏం చేద్దాం రా ఈ బ్యాగ్ని? మనము స్కూల్లో ఏది దొరికినా మన సార్కే ఇస్తాం కదరా. ఈసారి కూడా ఈ బ్యాగ్ని మన సార్కే ఇద్దాం పదా. సార్ సార్ మే కమింగ్ సార్. సార్ ఇది మాకు రోడ్డు మీద దొరికింది సార్. చాలా బరువుగా ఉంది సార్. చాలా బరువుగా ఉందా? ఏంట్రా ఇది? దించండి. ఉండ్రా, చాలా బరువుగా ఉందిరా. ఎక్కడ దొరికింది ఇది? రోడ్డు మీద సార్, బయట. ఇక్కడ మన స్కూల్ దగ్గరేనా? స్కూల్ బయట సార్. ఏముందో లోపల చూసారా? సరే వేది, అవి డబ్బులేమోరా? డబ్బులు కాదు సార్, చేయి పెట్టి చూసాను, ఏవో అట్ట మొక్కలు లాగా ఉన్నాయి సార్. వేది ఓపెన్ చేయరా. సార్ ఇదైతే సపరేట్గా ప్యాక్ చేసి ఉంది. సపరేట్గా ప్యాక్ చేసి ఉందా? అదేంట్రా సపరేట్గా ప్యాక్ చేసి ఉన్నాం ఏంట్రా? చూద్దామా ఏంటో. అరే వేది, ఓ మై గాడ్, సపరేట్గా ప్యాక్ చేసింది మామూలు కాదురా. రే మాస్ లెంగ్త్ టైం అలాగే పెట్టు. దిస్ ఈజ్ మాస్, దిస్ ఈజ్ లెంగ్త్, దిస్ ఈజ్ టైం. ఎంఎల్టీ ఏంటిది? ఎంఎల్టీ. టీ మాస్, మాస్, లెంగ్త్ అండ్ టైం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఇవన్నీ కూడా డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్పి అంటారు. ఇప్పుడు అందుకే ఇది సెపరేట్గా పెట్టారనమాట. సాక్షాత్తు సరస్వతీదేవి ఫిజిక్స్ మొత్తం కట్టకట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులని కూడా ఒక దగ్గరికి తెచ్చి మూట కట్టి మీ ముందు పెట్టారు. వేదిక్ ఇవి అచ్చులు కాదు, దేవుడు మనిషికి పంపిన అక్షర శిఖరాలు, దైవ మాతృకలు. మనిషిని అత్యున్నత స్థాయిలో నేల నుంచి నింగికి మనిషి వేస్తున్నటువంటి ప్రతి అడుగులోనూ తన ప్రయాణంలోనూ దేవుడు మనిషికి ఇస్తున్నటువంటి అక్షర శిఖరాలు ఇవన్నీ. నిజం చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అప్పట్లో 100 మంది చేసే పనిని ఇప్పుడు మిషన్స్ ఒక్కరే చేస్తున్నాయి. మరి కంప్యూటర్ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. వేదిక్ ఇంకా క్షుణ్ణంగా చెప్పాలి అంటే మిషనరీ లేనటువంటి టైంలో, యంత్రాలు కనుగొనబడినటువంటి కాలంలో మరి మొత్తం అన్ని పనులు కూడా మనిషే చేసేవాడు. ఈ క్రమంలో పెత్తందారీ వ్యవస్థ దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర కూలిన కార్మికులందరూ కూడా బానిసలుగా బ్రతికేవారు. అందరూ అంటుంటారు బానిస వ్యవస్థని వాళ్ళు నిర్మూలించారు, వీళ్ళు నిర్మూలించారని. కానీ నిర్మూలించింది ఫిజిక్స్ ఫార్ములాయే వీటికి బేస్. ఫిజిక్స్ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ కనుగొనబడినటువంటి అన్ని మిషనరీస్ కూడా బానిస వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాయి. చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, ఒకప్పుడు పట్టెడు అన్నం కోసం 18 గంటల రోజుకి కష్టపడి ఆ బానిసలు స్లావరీ చేసేవాళ్ళు. మరి ఎప్పుడైతే మిషనరీస్ వచ్చాయో 18 గంటలు అనేవి 12 గంటలు అయ్యాయి. ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది కూడా ఆ యొక్క 12 గంటలు అనేది ఈరోజు 8 అవర్స్కి వచ్చింది. ఇది ఎవరి గొప్పతనము అంటే ఫిజిక్స్ గొప్పతనం. ఫిజిక్స్ తాలూకా టెక్నాలజీ గొప్పతనం. ఆ టెక్నాలజీ తాలూకా టాటూలే ఈ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నీ కూడా
ఫిజికల్ సైన్స్ తాలూకా టాటూలు, ఫిజిక్స్ తాలూకా టెక్నాలజీ టాటూలు అని చెప్పి నేను గర్వంగా చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను.